నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధి కింద మంజూరు అయిన చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాదెండ్ల పెమ్మసానిలకు బ్రహ్మరథం పట్టిన అంగలకుదురు టీడీపీ జనసేన శ్రేణులు. తెనాలి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో 18 మంది లబ్ధిదారులకు 28,79,500 రూపాయలను అందజేశారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 217 మందికి 1,96,52,500 రూపాయలను సీఎం సహాయ నిధి కింద అందించినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు శాసనసభ్యుడిగా ఈ తెనాలి నియోజకవర్గంలో ప్రభుత్వం ఎవరికైతే ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యాన్ని కల్పిస్తూ ఉందో ఆ ఆరోగ్యశ్రీలో వర్తించని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ శాసనసభ్యుడిగా నాకు ఇస్తే అది నేను సీఎం ఆఫీస్కి పంపించి వాటిలో శాంక్షన్ చేసి చెక్కులు ఇవ్వటం జరుగుతాం. 28,73,000 రూపాయల చెక్కుని ఎవరైతే వివిధ రకాల రోగాల కోసం నయం చేసుకోవటానికి హాస్పిటల్స్లో స్పెండ్ చేశారో వాళ్ళకి సుమారు 18 మందికి 28,73,000 రూపాయలని ఈరోజు అందించడం జరిగింది. దాంట్లో ఈ నియోజకవర్గంలో సుమారు 217 మందికి 2 కోట్ల రూపాయల వరకు ఈరోజు నేను శాసనసభ్యుడిగా సీఎం రిలీఫ్ ఫండ్ని ఇప్పించడం జరిగింది. ఇంకా నాకు ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి. రేపు ఎల్లుండిలో కూడా వాటిని శాంక్షన్ చేయించి ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ఈ 2 రోజుల్లో శాంక్షన్ చేసి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఆరోగ్యశ్రీలో కవర్ అవటానికి 25 లక్షల దాకా తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీలో కవర్ అవటానికి ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇస్తూ ఉంటాం. సో వీటితో పాపం వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్స్ కూడా ఖర్చు పెట్టుకొని ఉండాలి. అయినా కూడా మేము ఎంతవరకు ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు ఈరోజు తీసుకొచ్చాం. సో నిజంగా సుబ్బారావు మరి నిజంగా పాపం ఆయనకి ఎంతో అయింది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను. ఆయన ముఖ్యమంత్రి గారిని అడిగి 5,60,000 ఎంతో ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళకి ఎందుకంటే ఇది ఒక పాపం వారికి ఆర్థిక భరోసా. అంగలగుద్రు గ్రామంలో టీడీపీ పార్లమెంటు నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పర్యటనగా వస్తున్న వారిని అంగలకుదురు ప్రారంభంలో టీడీపీ జనసేన పార్టీ శ్రేణులతో కలిసి గజమాలను వేసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్నికల ప్రచార రథం నుండి గ్రామంలోని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గ్రామ ప్రజలు ఎక్కడికక్కడ పూలు చల్లుతూ దిష్టి తీస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు మాట్లాడుతూ, టీడీపీ జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే వైసీపీ ప్రభుత్వానికి గుండెల్లో లావ ప్రవహిస్తుందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని,
వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా భూమిలో పాతి పెట్టాలని రాష్ట్రంలో కులాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తుందని, ఎక్కడ సహజ వనరులు ఉంటే అక్కడ వాలిపోయి అడ్డగోలు దోపిడీకి తెరలేపుతుందని, జగన్ మోసపూరిత మాటలు నమ్మి పాపమని ప్రజలు 151 సీట్లు కట్టబెడితే అదే ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ భయభ్రాంతులతో రాష్ట్రంలో బతకలేని పరిస్థితులను కల్పించారని, ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొని వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్తారని, రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి పార్టీ శ్రేణులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొందరగా ఖాళీ చేయాలి. మళ్ళీ మన నాయకులు మనకి ఈరోజు మహేష్ తొందర రావాలి. అప్పుడు రావాలి, రండి తొందర రండి. మళ్ళీ టైం లేదు, మీటింగ్ స్టార్ట్ అవుతుంది, తొందర రావాలి. అలాగే ఇంజనీర్ సాంబశివరావు, కనగాని సాంబశివరావు, బీజేపీ మండల అధ్యక్షులు. ఈరోజు ఎన్నికల ప్రచారాల్లో భాగంగా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నటువంటి ఉమ్మడి అసెంబ్లీ అధిపై ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ సభను ఉద్దేశించి అసెంబ్లీకి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అంగల్కుదురు గ్రామంలో ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం. ఎంతోమంది
ఈ ప్రాంతానికి కష్టపడి పనిచేసి ఒక మంచి పేరు తీసుకురావాలి, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తపనతోటి ఎంతోమంది పెద్దలు ఇక్కడ ఎదిగారు. ఒక ఆలోచన, ఒక విధానం, మనందరం కూడా ఒక పద్ధతి ప్రకారంగా పనిచేసుకుంటేనే మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఎంతో కష్టపడిన రైతాంగం ఈ ప్రాంతంలో ఒకప్పటి నుంచి బిడ్డల్ని చదివించుకుని ఇతర దేశాలు పంపించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రతి కుటుంబంలోనూ ఈరోజు ఉంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కడ లేవు, రైతాంగానికి సరైన భరోసా ఎక్కడ లేదు. మహిళలు ప్రత్యేకంగా ఒకప్పుడు జరుగుతున్న ఈ డ్వాక్రా మహిళలు జరుగుతున్న మూవ్మెంట్ కానివ్వండి, మన గ్రామాల్లో జరుగుతున్న ఈ వనరుల్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేశారో మీ అందరికీ తెలుసు. గ్రామాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలని 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రైతుకి ఆదుకున్నారో గ్రామాల్లో మీరందరూ కూడా స్వయంగా మీరే చూశారు. చిన్న బిడ్డలు చదువుకున్న పాఠశాలలో కూడా జగనన్న విద్యా కిట్లు అని చెప్పి బూట్లోను, బెల్ట్లోను, యూనిఫామ్లో దాంట్లో కూడా వీళ్ళు 120 కోట్లు నొక్కేశారు. గ్రామాల్లో జరుగుతున్న మంచి వాతావరణాన్ని చెడగొట్టి కులాల మధ్య తగాదాలు పెట్టి ఒకరిపైన ఒకరు కేసులు పెట్టి ఇదివరకున్న మంచి వాతావరణాన్ని చెడగొట్టిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాగ్దానాలు చేశాడో, ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటానని చెప్పిన విషయాలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. మీ అందరం కూడా ప్రచారం కోసం వచ్చి మిమ్మల్ని కలుసుకునే ఒక భాగ్యం మాకు కలిగింది. కానీ ఖచ్చితంగా ప్రణాళికతో వస్తున్నాం. ఒక అభివృద్ధి చేయాలి, మన ప్రాంతానికి మనం మంచి రోడ్లు వేసుకోవాలి. గుంటూరుకి వెళ్ళాలంటే ఈ రోజున తెనాలి నుంచి అంగల్కుదురు మీదుగా ఎంత కష్టమైన ప్రయాణం మీ అందరు చూశారు. ఎన్ని సంవత్సరాలైంది వీళ్ళు కనీసం గుంటలు కూడా పూడ్చకుండా వదిలేశారు, మీ అందరు చూస్తూనే ఉన్నారు. మంచినీటి సౌకర్యం గ్రామాల్లో ఆ రోజు మనం ఏర్పాటు చేస్తే ఈ రోజున కనీసం పైప్ లైన్లు వేసుకుని కొలాయిలు ఇచ్చుకునే పరిస్థితి కూడా లేదు. మహిళలు పాపం పాడి పంట కానివ్వండి, క్షేత్రస్థాయిలో పనిచేసుకునే అవకాశాలు కానివ్వండి, జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఆ రోజు మనం కల్పించిన ఒక సౌకర్యాన్ని కూడా ఈ రోజున ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. జనసేన పార్టీలో మా నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పనిచేసి ఉమ్మడిగా మనందరం కూడా ఈ 35-40 రోజులు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళని ప్రభావితం చేసి ఒక ప్రణాళిక ఉంది మనకి. ఆ ప్రణాళిక ఏంటంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తాం, ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి చేస్తాం, ప్రతి ఇంటికి మనం కుళాయి ఇద్దాం అనేది ఉమ్మడిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రణాళికలో ఒక పాయింట్ మనం పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి దార్శనికత్వం, ఆయనకున్న నాయకత్వం, దూరదృష్టి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిలబడ్డారో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా చూశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. చేసిన కార్యక్రమం మనస్ఫూర్తిగా మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కోసం మేము ముందుకు వచ్చాం. మన అమరావతి రాజధాని కోసం మనందరం కూడా నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, జనసేన పార్టీ స్వార్థ రాజకీయాల కోసం కాదు, పదవుల కోసం కాదు. ఈ రోజు మేము నిలబడింది మీతో పాటు ప్రయాణం చేయడానికి 100% మన భవిష్యత్తు కోసం, మన ఆంధ్రప్రదేశ్ కోసం. మన అందరం కూడా అమరావతి రాజధానిని ఎందుకు మీరు ఆపారు, ఎందుకు వీళ్ళు దురుద్దేశంతో పాడు చేశారనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈ 30 రోజులు ఖచ్చితంగా ప్రతి ఓటర్ని మనం ప్రభావితం చేసి ప్రతి ఓటు కూడా మనకే వచ్చేటట్టు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అఖండ విజయం వచ్చేటట్టు రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా ఒక మంచి పరిపాలన ఇచ్చేటట్టు నిజాయితీగా నిలబడదాం ప్రజల్లో. దానికోసం మీ ముందు మేము వచ్చాం. మాకు ఎటువంటి స్వార్థం లేదు. పదవులు చూసాం, ఆయన అయితే డబ్బులు కూడా చూశారు. ఈరోజు మీ దగ్గరకు వచ్చింది, మీ అందరు ఇంత అద్భుతంగా మమ్మల్ని స్వాగతం పలికి ఆహ్వానించి మన గ్రామాల్లో వీధి వీధి పలకరిస్తున్నప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంది ఒకటే, ఎంత ఆప్యాయంగా ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు మీలో కనపడింది. మీలో ఉన్న కసిని మీరు ప్రతి గ్రామంలో ఉన్న ఒక ఓటర్ని మీరు కలిసి ప్రభావితం చేసి రాబోయే రోజుల్లో మనందరం కూడా మన భవిష్యత్తు కోసం నిలబడదాం. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐక్యత ఎప్పుడు వర్ధిల్లాలి. దానికి మనందరం కూడా కలిసికట్టుగా నిలబడదాం. మన రాష్ట్రం కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం మనం కలిసి పనిచేసుకుందాం తెలియజేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం. మీ ఉత్సాహం చూస్తుంటే తెనాలి పట్టణంలో ఒక అగ్నిపర్వతం బద్దలైంది అనే విధంగా ఉంది అని చెప్తా ఉన్నాను. ఏ వీధిలోకి వెళ్ళినా మా వెంట ఒక లావా ప్రవహించినంత ఉత్తేజంగా మాకు ఈరోజు ఉంది అని చెప్తా ఉన్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేని ఇద్దరిని 10 సంవత్సరాలుగా తిరుగుతూ ఉంటే వారు ఇచ్చిన హామీలని మడమ తిప్పను అని ఆ రోజు చెప్తే నిజం అనుకొని ఆ రోజు ఓటు వేశారు. ఆయన ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను చేసే పరిపాలన 30 సంవత్సరాలు గుర్తు ఉంటుంది, నా ఫోటో ప్రతి వారి ఇంట్లో ఉండే విధంగా నేను పరిపాలన చేస్తారు అన్నారు. అది వాస్తవంగా నేను కూడా నిజమేనేమో, పాపం యువకుడు ఇంతగా అడుగుతున్నాడంటే ఇందులో ఒక 20% అన్న వాస్తవం ఉందేమని అనుకున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళేమో కానీ 3 ఏళ్లకే అందరికీ నరకం చూపించావయ్యా అని చెప్తా ఉన్నా. నీ ఫోటో పెట్టుకోవటమేమో కానీ ఈరోజు మీ పేరు చెప్తే, మీ ప్రభుత్వం పేరు చెప్తే ప్రజలు అసహించుకునే విధంగా మీరు 3 నుంచి 4 ఏళ్లలోనే తయారయ్యారు అని చెప్తా ఉన్నా. మీ వల్ల ఏ వర్గానికి న్యాయం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. పిల్లలు చూస్తే ఈరోజు గంజాయి, గుంటూరు ఈస్ట్లో మీ ఎమ్మెల్యే గంజాయి అమ్ముతా ఉంటే మీరు అడ్డుకున్నది లేదు. మీకు తెలియదా అక్కడ గంజాయి జరుగుతుందని? గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? మాకు వచ్చిన అధికారం వచ్చిన 3 నెలల్లో గంజాయి అమ్మేవాడి 3 నెలల్లో గంజాయి అమ్మే వాళ్ళ చేత గుంజీలు తీపిస్తాం జైల్లో అని చెప్తా ఉన్నాను నేను. అసలు ఇసుక అనేది ప్రపంచంలోనే ఇక్కడ ఎక్కడా లేకుండా చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన కుంభకోణం అని అడుగుతున్నా. కొన్ని లక్షల మంది భవన కార్మికులు ఇసుక లేకపోతే వారి జీవితం దుర్భరమవుతుందని తెలిసినా కూడా ఇదేదో ఒక కార్పొరేట్ సంస్థ లాగా ఒక కంపెనీకి మీకు మొత్తం ఇచ్చి వేల లారీలతో దోచుకున్న దుర్మార్గులు మీరు అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకు వేయాలి మీకు ఓటు అని నేను అడుగుతా ఉన్నాను. సార్, ఈ యూనివర్సిటీ మాకు ఫస్ట్ పెట్టే ఉద్దేశం లేదు. మా సార్ చెన్నైలో ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీలో ఉన్న మంచిదాన్ని చూసి వారిని ఫాలో అప్ చేసి వచ్చి మా దగ్గర పెట్టమంటే ఆయన ఫస్ట్ పెట్టనన్నారంట. ఎందుకంటే కొత్త ప్లేస్, అక్కడ ఎవరో మనుషులు లేరు, యూనివర్సిటీ పెట్టాలంటే చాలా కష్టం అని. అయితే చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు చెన్నై వెళ్ళి ఆ వ్యక్తిని కలిసి, ఏమండి ఈ 10 సంవత్సరాల తర్వాత అమరావతి ఒక అద్భుతమైన రాజధాని కాబోతోంది, ప్రపంచం గర్వించదగేటువంటి ప్లేస్ అవుతుంది, అక్కడ మీరు యూనివర్సిటీ పెడితే మీరు చనిపోయినా కూడా మీరు జీవితం, మీ పేరు మీ చరిత్రలో మిగిలిపోతుంది, నన్ను నమ్మండి, మీకు ఏమి కావాలంటే అది ఇస్తాను అని 200 ఎకరాలు ఇచ్చి అన్ని వసతులు తెచ్చి యూనివర్సిటీ పెడితే కేవలం అది చంద్రబాబు గారు పెట్టారని దానికి కరెంటు కట్ చేసినటువంటి కంత్రి నాయకులు మీరు అని నేను చెప్తా ఉన్నాను. ఇదా మీరు చేసేటువంటి న్యాయం ఈ రాష్ట్రానికి? మీరు ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చారు చెప్పండి, ఒక్క ఇండస్ట్రీ. మీరు తీసుకొచ్చిన ఉద్యోగాలు ఎన్ని చూపించండి, ఒక్క ఇంటికి ఉద్యోగం. ఈరోజు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఆటోలు నడుపుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, ఫోటోగ్రఫీ బిజినెస్ లోకి వెళ్తున్నారు తప్పించి వాళ్ళకి జీవితం మీద విరక్తి కలిగేటువంటి పరిస్థితి, యువకులకి పెళ్ళయ్యేటువంటి పరిస్థితి లేదు. రోడ్లు చూస్తే గుంతలు, ఆ రోడ్డు మీద బైక్ మీద వెళ్ళిన వాడు ఇంటికి తిరిగి వస్తాడో లేదో తెలియని పరిస్థితి, ఆ గుంతల్లో పడితే తలపగిలి చచ్చిపోతే ఎవడు దానికి బాధ్యుడు అని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. ఇలా మీరు ప్రతి ఒక్కరికి అన్యాయం చేసినటువంటి మీ ప్రభుత్వాన్ని 100 అడుగుల పాతాళంలో పాతి పెట్టాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించకూడదని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.